వచ్చింది ఫైర్ ఇంజిన్ వచ్చింది. ఓకే, ఈరోజు సాయంత్రము మన కుకుడుపల్లి బస్ స్టాప్ దగ్గర మోహన్ రావు బిల్డింగ్ కాంప్లెక్స్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పగానే ఇక్కడ వచ్చినాము. ఫైర్ సర్వీస్ వాళ్ళకి ఫోన్ చేసుకొని ఇక్కడ వచ్చి చూస్తే మన రమేష్ అని టీవీ రిపేరింగ్ షాప్లో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అతను మధ్యాహ్నం టైంలో లంచ్కి వెళ్ళే ముందు అక్కడున్న ముందు ఫ్రంట్ భాగంలో ఉన్న స్విచ్ బోర్డు బంద్ చేసుకున్నాడు, కానీ బ్యాక్ సైడ్ ఉన్నది బంద్ చేయలేదంట. స్వెటర్ వేసుకొని కిందికి వేసేసి లంచ్కి వెళ్ళిన తర్వాత మంటలు అక్కడ నుంచి స్మోక్ వస్తే పక్కన షాప్ వాళ్ళు షట్టర్ ఓపెన్ చేసి పక్కన కొన్ని అవైలబుల్ ఉన్న వాటర్తోని వాళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసిరు. అంతలోగా ఫైర్ సర్వీస్ వచ్చేసి మంటలు మ్యాక్సిమం ఆపేసిందండి. అంత రమేష్ గారు వచ్చారు. ఇప్పుడు అతను అడిగితే ఫ్రంట్ సైడ్ స్విచ్ ఆఫ్ చేయడం అనేది జరిగింది, కానీ బ్యాక్ సైడ్ మర్చిపోయినట్టున్నాను సార్, బహుశా షార్ట్ సర్క్యూట్తోనే అయ్యే ఛాన్సులు ఉన్నాయి అనేది అంటున్నాను. అందులో ఎక్కువ రిపేరింగ్ షాప్ కాబట్టి ఎక్కువ డంప్ అయ్యి ఉన్నది, దానివల్ల ఎక్కువ స్మోక్ ఎక్కువ కొద్దిగా డ్యామేజ్ అనిపిస్తుంది. దాని అతను ఇచ్చిన కంప్లైంట్ని బట్టి అక్కడ ఎంత లాస్ అయిందని మనం తెలియదు. అతను అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 2 లక్షల దాకా అయిందంటే 2 లక్షల వరకు ఉండొచ్చు సార్ అంటుండు. అంటే కస్టమర్కి సంబంధించిన టీవీలు ఎక్కువ ఉన్నాయి సార్ అంటుండు. దాన్ని చూసుకొని ఎంతమంది ఇచ్చారు, అవి ఎంత కాస్ట్ అనే దాన్ని బట్టి మనం లెక్కేసుకున్నాం. అతను మాత్రం ఇప్పుడు దాదాపు 2 లక్షల దాకా లాస్ ఉంది సార్ నాకు అంటుండు.